హాయ్ అట్నే వాకింగ్ పోయాను. పోయి ఊళ్ళు వచ్చాని షాప్ దగ్గరనే. ఇప్పుడు వాకింగ్ చేసిన తర్వాత అది షాప్ ఉన్నది అంతే. అటు వెనక నుంచేమో షాపింగ్ చేసినాము, అది నడిచినాము. ఇది ఇస్తున్నాము అట్లా అట్లా షాపింగ్ ఏమైనా చేద్దామని అంటే సరే అని వచ్చేసినాము. ఎవరు లేదు ఇక్కడ మనం డిమాండ్కి వచ్చినట్టు ఇది మనం వస్తుంటే మాత్రం కారు మంచిగా ఆగుతుంది. నడిచి వస్తే కారు కారు అక్కడ ఆగాల్సిందే. మనమైతేనో కారుకు ఇస్తాం, కారుకు ముందు పోవాలి. ఇక్కడనైతేనో ముందుగా మనుషులకు ప్రిపరేషన్ ఇచ్చినాకనే కారు పోతుంది. ఇది జిమ్ అన్నట్టు ఇలానే జిమ్ ఉంటుంది. ఇక్కడనే జిమ్ ఇలాగ వచ్చినా నేను, కానీ మళ్ళీ ఒకసారి వచ్చిన ఇప్పుడు. అంటే ఇవి ఇలా హాస్పిటల్ ఎక్కువ ఉంటుందా మరి? ఇలా వెళ్ళేస్తూ ఉంటారు. ఇది బార్ మందు ఇలానే మందు బార్ అంట. ఇక అందరు తీసుకొని పోతారు. మనం డీమార్ట్లో సరుకులు తీసుకున్నట్టుగానే ఈ బార్లో కూడా గట్టినే తీసుకుంటారట. ఇగో సెల్ షాపు ఇలానే సెల్ షాపు, ట్యాబులు, సెల్లులు. ఇగో ఇలా మనం ప్లాట్లు కొనాలి అమ్మాలి అనుకుంటాం అనుకో, ఇలా సేల్ ఉంటుందట. ఈడికి వచ్చి పెట్టుకుంటే ఇట్లా సేల్ పెడతారు. సేల్ పెడితే కొనడం అమ్మడం అన్నీ ఉంటాయి అన్నట్టుగా అట్లా. ఇక మటన్ చికెన్ అంటే ఇక్కడికే. ఇగో ఇదే ఇక మటన్ చికెన్ మనకి ఎంత కావాలంటే అంత తీసిస్తారు. ఇక మనకి నచ్చదంటే మనం వేరే దిగు పోతే వేరే ఇష్టం. ఇక మనకు ఎక్కడ ఒకసారి తింటే అర్థమవుతుంది కదా, ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని అట్లా అన్నట్టు. అట్లానే ఉంటుంది. ఇక వన్ షాప్స్ ఇండియన్ షాప్ అంటే ఇండియాలో ఏమేమి దొరుకుతాయి కొన్ని అవి దొరుకుతాయి. గ్లాసెస్ అన్నీ ఇట్లా. మరి ఇక్కడ ఇంజక్షన్ అవుతారా? చెట్లు ఓకే ఇట్లా బాత్రూమ్ అయింది కానీ తీసుకుంటా అట్లా. వీళ్ళన్నీ కొనుక్కొని మనమే పే చేసుకోవాలి. ఇక మనకు డిమార్ట్లో వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ అట్లా కాదు. సామాన్ తీసుకోవాలి, మనమే వాటికి ముందు పెట్టాలి, మనీ పెట్టాలి, రావాలి అంతే. ఈ కొనుక్కుంటోళ్ళే తప్ప మనీ తీసుకుంటోళ్ళు ఉండరు. మనీ పే చేసుకొని వచ్చుడే. మనీ తీసుకొని చిల్లరిచ్చుడు మనకట్లా లేదు, మనకాడ లేదు. అంత ఖాళీ అన్నీ ఉంటాయి ఇట్లా. అవి ఎవరి వాళ్ళు అలా తెచ్చుకొని పే చేసుకొని పోవాలి అంతే. వాటినే ఎక్కువ అటు అన్నీ నిండిని వాటి తీసుకుంటారు, అట్లనే వేస్తూ ఉన్నారు లోపలికి. అవి అట్లా బిల్లు బయటకు వస్తుంది, ఎవరి వాళ్ళు తీసుకొని పోతారు అంతే.